హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శశి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి తమిళనాడులోని షోలింగూర్ యోగ నరసింహస్వామి దేవస్థానం గురించి. సో నేనైతే మార్నింగ్ షోలింగూర్ వెళ్ళాలని చెప్పేసి మార్నింగే కదిలేసాం. మేమున్నది చెన్నైలో కనుక మాకు కొంచెం దగ్గరగా ఉంటుంది. సో చెన్నై టు అరకోణం వచ్చి అరకోణం నుంచి మేము బస్సులో అయితే ట్రావెల్ చేస్తున్నాము. చాలామంది తిరుపతికి వచ్చిన వాళ్ళు తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం కూడా చేసుకుంటారు. అండ్ అలాగే కొంతమంది ఈ యోగ నరసింహస్వామి దేవస్థానానికి కూడా వెళ్తూ ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఇంతకుముందు రోప్వే అయితే లేదు, ఇప్పుడు రోప్వే వేశారని చెప్పారు. మేము అది కనుక్కొని వెళ్ళామన్నమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది రోప్వే వచ్చేసి కొద్ది రోజులుగా మూసివేశారంట, అంటే మెయింటెనెన్స్లో ఉందని చెప్పారు. సో అది మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. ఎవరైనా షోలింగూర్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందే గూగుల్లో సెర్చ్ చేసుకొని నంబర్స్ అయితే ఉంటాయి, షోలింగూర్ టెంపుల్కి సంబంధించిన నంబర్స్. అవి నేను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వాళ్ళకి కాల్ చేసి రోప్వే ఉందా అని అడిగి వెళ్ళండి. వయసైన వాళ్ళు వెళ్ళాలంటే కష్టం కదా, ఎందుకంటే 1305 మెట్లు అయితే ఉంటాయండి. ఇక్కడికి 1305 మెట్లు ఉంటాయి. సో వయసైన వాళ్ళు అసలు ఎక్కలేరు అండ్ వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది. అందుకోసమని చెప్తున్నాను ముందే. సో మీరు ప్లాన్ చేసుకుంటే కనుక రోప్వే ద్వారా వెళ్ళాలనుకుంటే ముందుగానే ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళడం బెటర్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మేము వెళ్తున్న రోజు ఆ రోజు కూడా లేదు రోప్వే. అండ్ మేము నార్మల్గా మెట్లెక్కి వెళ్ళాము. చాలా టైర్డ్గా అనిపించింది మాకైతే. సో ఫస్ట్ టైం అన్ని మెట్లు ఒకేసారి ఎక్కాలంటే కూడా తప్పకుండా కష్టంగా ఉంటుంది. ఈ కాళ్ళు నొప్పులు అలా ఉన్న వాళ్ళైతే అస్సలు వెళ్ళలేరు. సో మేమైతే షోలింగూరు దగ్గర దిగేసామన్నమాట, టెంపుల్కి వెళ్ళే దారిలోనే. సో ఇది వచ్చేసి లోపలికి వెళ్తే టెంపుల్ వస్తుంది. సో ఫస్ట్ ముందుగా ఏంటంటే ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారండి. ఈయన పేరు కొండపాలెం ఆంజనేయ స్వామి. ఈయన ఇక్కడ క్షేత్రపాలకుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కొలను అయితే ఉంది కదా, ఇక్కడ వచ్చేసి బ్రహ్మదేవుడు తపస్సు చేసిన స్థలము, అందుకని దీన్ని బ్రహ్మ పుష్కరిణి అని కూడా అంటారు. తమిళంలో తక్కన్ కొలం అని కూడా అంటారు. సో ఈ క్షేత్రపాలకుడైనటువంటి ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాతే మనము షోలింగూర్కి అయితే వెళ్ళాలి. అప్పుడే మనము పూర్తిగా మనకి ఫలితం అయితే దక్కుతుంది. షోలింగూర్ వెళ్ళిన ఫలితం అయితే దక్కుతుంది అనమాట. సో మేమైతే రోప్వే ఉందనుకొని వెళ్ళాము, బట్ అక్కడ లేదు. సో అలాగే మేము మెట్లెక్కుతూ కొంచెం అక్కడక్కడ ఆగుతూ వెళ్ళిపోయామన్నమాట. సో ముందుగా వెళ్ళే ముందు ఇక్కడ ఏంటంటే మన చేతికి ఒక కర్ర అయితే ఇస్తారండి, ఎందుకంటే ఫుల్గా అక్కడ కోతులు అవి తిరుగుతూ ఉంటాయి కనుక అవి ఇస్తారు. అండ్ ఇది వచ్చేసి ప్రహ్లాదుల వారి గుడి అనమాట. మనం వెళ్ళే దారిలోనే ఇది వస్తుంది. సో ఇక్కడ ఆయన దర్శనం చేసుకొని అండ్ దండం పెట్టుకునేసి మేము ముందుకైతే వెళ్ళాము. సో దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మేము మళ్ళీ ఇంకా మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసేస్తాము. ఆ రోజు రోప్వే లేదు కనుక చాలామంది మెట్లెక్కే వచ్చేసారండి. చాలామంది పాపం మాకన్నా వయసైన వాళ్ళు కూడా చాలామంది ఎక్కారు. మాకే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ భగవంతుడిని చూడాలనే మన దృఢమైన సంకల్పం ఉంటే ఎలాగైనా ఎక్కొచ్చు అని నాకు ఆ రోజు అనిపించింది. ఎందుకంటే మనకి పెద్దగా మెట్లు అవి అలవాటు లేదు, ఇన్ని మెట్లు ఎక్కగలమా అని అనుకున్నాము. బట్ ఎలాగైనా సరే ఎక్కేసామన్నమాట. అక్కడక్కడ రెస్ట్ తీసుకుంటూ మంచి వ్యూతో, చూసారా ఎంత అందంగా ఉందో. సో ఈ వ్యూతో మేము పైకైతే ఎక్కేసాము. ఎక్కుతున్నంతసేపు కూడా దగ్గరకు వచ్చేసామనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ పైనుంచి చూస్తుంటే వ్యూ అంత బ్యూటిఫుల్గా ఉందండి. ఒక్కసారైనా సరే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఫైనల్లీ గుడికైతే రీచ్ అయిపోయాము. చూసారా అవుటర్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మేము వెళ్ళిన రోజు అక్కడ ఏదో వర్క్ జరుగుతుంది, సో అందుకని ఇలా ఉందన్నమాట. సో లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత కాళ్ళవి కడుక్కొనేసి మేము క్యూలో అయితే వెళ్ళాము. మనకి ధర్మదర్శనము ఉంటుంది అండ్ 20 రూపీస్ టికెట్ కూడా ఉంటుందండి. ఎలా వెళ్ళాలనేది మాత్రం మీ ఇష్టము, మీరు ఎలా వెళ్ళాలనేది చూస్ చేసుకొని వెళ్ళేసి రావచ్చు. అండ్ అన్ని దర్శనాలు ఒకటే అండి నాకు తెలిసినంతవరకు. సో ఈ గుడి మెయిన్ ఏంటంటే ఈ గుడిలో 24 మినిట్స్ అంటే 24 నిమిషాలు ఎవరైతే ఉంటారో సో జనన మరణం నుంచి విముక్తి అయితే దొరుకుతుందని మనకి చెప్తారండి. సో చాలామంది నమ్ముతారు కూడా. అందుకని ఈ టెంపుల్కి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లోపల 24 మినిట్స్ అయినా అట్లీస్ట్ ఉండడానికి ప్రయత్నం కూడా చేయండి. మేము కూడా ఆ రోజు 24 మినిట్స్ కంటే ఎక్కువగానే ఉండి
స్వామిని దర్శించుకొని వచ్చామన్నమాట. చాలా ప్రశాంతంగా, చాలా నెమ్మదిగా, చాలా బాగా అనిపించింది. అండ్ లోపల మనకి వీడియో అయితే తీయకూడదు, సో అందుకని నేను లోపల వీడియో అయితే తీయలేదు. సో బయటకు వచ్చిన తర్వాత వ్యూ అయితే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ రోప్ వే కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. సో ఇదే అనమాట రోప్ వే. యాక్చువల్లీ ఆ రోజు లేదు కనుక నేను రాలేదు, లేకపోతే అందులో నుంచే వచ్చి ఉండేదాన్ని. నెక్స్ట్ టైం రోప్ వే ఉన్నప్పుడు వీడియో తీస్తాను, అది కూడా తప్పకుండా చూడండి. అండ్ ఇదే లోపల టెంపుల్ వ్యూ అనమాట. సో ఆ రోజు అందరూ కూడా ఏంటంటే స్వామికి ఇలా దీపాలు వెలిగించుకొని వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటూ ఉన్నారు. సో లోపల ప్రతి శుక్రవారం స్వామికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం చేసిన తీర్థాన్ని మనకి ఇస్తారనమాట. ఎవరైనా బాటిల్ తీసుకెళ్తే అందులో పోసిస్తారు, లేకపోతే చేతిలో పోస్తారు, తాగేయచ్చు. సో ఇదే అండి వీడియో అనమాట. సో మీకు కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం కమెంట్ చేయండి. మీకు తెలిసిన టెంపుల్స్ గురించి ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఆ టెంపుల్కి కూడా వెళ్ళి వీడియోస్ అయితే పెడతాను. తప్పకుండా మీరు కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఈ వీడియోని లైక్ అయితే చేయండి. అప్పుడే మన లైక్ చేసిన వీడియో అందరికీ వెళ్తుంది. తప్పకుండా మీరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ బాయ్.